UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనుకున్నంత పనే అయింది. హైడ్రా కూల్చివేతలతో పేదల గుండెలు పగులుతున్నాయి. తన ఇల్లు కూల్చేస్తారేమోననే భయంతో ఓ మహిళ ప్రాణం తీసుకుంది. బుల్డోజర్ల భయంతో ఆమె బల్వన్ మరణానికి పాల్పడింది. రోజంతా హైదరాబాద్ ప్రజలు హైడ్రాకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలతో హోరెత్తించగా సాయంత్రం పూట భయంతో ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. నగర ప్రజల్లో అలజడి మొదలైంది. కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ, శివయ్య దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 కూతుళ్లు కాగా వారికి పెళ్లి చేసి 3 ఇండ్లు ఇచ్చారు. అయితే కొద్ది రోజుల కిందట నల్ల చెరువు వద్ద హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు. అధికారుల హడావుడి చేపట్టడంతో స్థానికుల్లో భయం మొదలైంది. దీనికి తోడు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ఆమెను కలవరపరిచింది. ఇటీవల కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయమని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో తన బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయని బుచ్చమ్మ కొన్ని రోజుల నుంచి ఆందోళన చెందుతుంది. మనస్తాపానికి లోనైన బుచ్చమ్మ తన ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడింది. ఇంటి కిటికీ గ్రిల్స్ కు తాడుతూ ఉరేసుకొని చనిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తాడు విప్పి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నల్ల చెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ మేరకు హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా వల్లే ఓ మహిళ బలవన్ మరణానికి పాల్పడిందన్న కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు కొన్ని వీడియోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పేద మధ్య తరగతులను భయాందోళనకు గురి చేస్తున్నారని రంగనాథ్ అన్నారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్ తో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎన్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. అయితే బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గాని, సామాజిక మాధ్యమాల్లో గాని భయాలు పుట్టించవద్దని రంగనాథ్ కోరారు. చేసి ఆమె మొగోళ్ళ సరిగా పనులు చేసి అన్ని చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే, వాళ్ళు కూర్చొని తినలే. ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలు అది చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు. ఆమె చాలా ధైర్యవంతురాలు, కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది. కానీ ఇట్లా చేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.